కాకినాడ జైన్ కమ్యూనిటీ హాల్లో జైన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో శతావధాన్ కార్యక్రమం జరిగింది. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో జైన్ కవల బాలమునులు పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా వారి జ్ఞానమును ప్రజలందరికీ తెలియజేశారు. ధ్యానంలో ఉన్న వారి ప్రతిభను ప్రతి ఒక్కరూ ప్రశంసించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు రిషబ్ మాట్లాడుతూ జైన్ కవల బాలమునుల యొక్క మైండ్ రీడింగ్, బ్లైండ్ రీడింగ్, అద్భుతమైన మేధాశక్తి స్వయంగా పరీక్షించడం జరిగిందని ఆయన వివరించారు. ఇవాళ ఇది మేము చెప్పడం కాదు, ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ ఉన్న సమస్త జనాలందరి నుంచి 500-600 పబ్లిక్ వచ్చారు. అందులో ప్రతి ఒక్కరిని లేపి ఒక్కొక్క సంఘటన, ఒక్కొక్క ప్రశ్న, ఒక్కొక్క ఊరు పేరు అనేది అడగడం జరుగుతున్నది. అలా 100 ప్రశ్నలు చెప్పినప్పుడు ఇక్కడున్న 500 మంది చేతిలో పుస్తకాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెప్పింది 1 by 1 అందరూ రాసుకుంటున్నారు. ఇక్కడున్న 2 బాలమునిలు, మా 2 కవలలు ట్విన్స్, 2 బాలమునిలు, వాళ్ళని మటుకు ధ్యానంతో ఆరగిస్తున్నారు. కళ్ళు కూడా తెరవకుండా ధ్యానంతో చెవులతో ఆరగిస్తూ అంతా వాళ్ళ మెమరీలో పెట్టి కొంచెంసేపు 100 ప్రశ్నలు పూర్తయిన తర్వాత క్రమంగా 1 నుంచి 100 వరకు అడిగిన ప్రతి ప్రశ్నలు అవధానాలకి 1 నుంచి 100 వరకు కంటిన్యూగా సీక్వెన్స్ లో సమాధానం చెప్తారు. అదే మరియు రివర్స్ గా 100 నుంచి 1 వరకు కూడా దాని సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇది అంతా ఒక పెద్ద మిస్టరీ కింద ఉంది. ఇది ప్రోగ్రామ్ బెంగళూరు, విజయవాడ, నర్సాపురంలో కూడా జరిగింది. బెంగళూరులో అయితే నాసా నుంచి ఎంతో మంది సైంటిస్టులు వచ్చి దీని మీద ప్రయోగం చేయాలని కూడా చూశారు. వాళ్ళందరికీ కూడా ఇది ఒక మిస్టరీ. ఇది మాకు ఎంత అహోభాగ్యం అంటే ఇవాళ మా జైన్ సమాజంలో ఇలాంటి బాలముని ఉండడం వల్ల మాకు చాలా గర్వకారంగా ఉంది. దాంతో పాటు కాకినాడ లాంటి ఈ నగరంలో, స్మార్ట్ సిటీలో మీ అందరి సమక్షంలో మా అందరికీ ఈ బాలమునిని చూసి ఈ ప్రోగ్రాం ఆలపించే సౌభాగ్యం మాకు దొరికినందుకు మేమందరూ చాలా ఆనందిస్తున్నాం. అట్లు మీ అందరినీ కూడా వీడియో చూస్తూ వీటి కోసం ఆలోచించి ఇలాంటి సాధన చేయమని ప్రేరిస్తున్నాం.